ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా. మేమంతా సిద్ధమనే పేరుతో వైఎస్ఆర్సీపీ భారీ ఎత్తున ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు 27వ తేదీన ఉదయం ప్రారంభించబోయేటువంటి ఈ బస్సు యాత్రకు లక్షలాది మంది జనం కదలి వస్తారనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తుంది. ముఖ్యంగా 27వ తేదీ రోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇడుపులపాయకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకుని నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా బస్సు యాత్రలో పాల్గొనబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైనటువంటి ఈ బస్సు యాత్రలో లక్షలాది మంది జనం కదులుతారనేటువంటిది పార్టీ వర్గాలు ఏర్పాట్లు కూడా అలాగే ఉన్నాయి. ముందుగా ఏదైతే వేంపల్లె ఎర్రగుంట్ల నుంచి డైరెక్ట్ గా ఫస్ట్ మీటింగ్ పాయింట్ నేను ఇప్పుడు నిల్చున్నటువంటి ఈ పొద్దుటూరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. ఇక్కడ లక్షలాది మంది వస్తే వాళ్ళందరితో పాటు ఆయన మొదటి ఈ ఎలక్షన్ సంబంధించిన మీటింగ్ లో మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడబోతున్నారు. గతంలో 4 సిద్ధం సభలు అయితే ఏ విధంగా జరిగాయో ఆ 4 సిద్ధం సభల మాదిరిగానే ఈ మొత్తం క్యాంపెయిన్ జరగబోతుంది అనేటువంటిది పార్టీ నాయకత్వం చెప్తోంది. అందుకు తగ్గట్టుగానే మొత్తం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం నేను పొద్దుటూరులో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల ప్రక్రియను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇది ఎన్నికల సమయం, డెఫినెట్ గా ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ అధికారులందరూ కూడా ఇక్కడ పెట్టబోయేటువంటి ప్రతి రూపాయి ఖర్చుకు సంబంధించి లెక్క అడుగుతారు. కాబట్టి డెఫినెట్ గా దీనికి సంబంధించింది పూర్తిగా దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ నాయకులు ఈ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక చైర్ వేస్తే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ లో దాదాపు 22 నుంచి 24 రూపాయలు రెంట్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ దాన్ని ఖర్చుగా చూపెడుతుంది. కాబట్టి ఇక్కడ ఈసారి ఏర్పాటు చేయబోయేటువంటి ఈ మొత్తం ప్రాంగణంలో జనాలు వచ్చి నిలబడి ఈ మొత్తం స్పీచ్ ను వింటారు. ఇక్కడ చైర్స్ లేకుండానే ఈ మొత్తం మీటింగ్ జరగబోతుంది అనేటువంటి తెలుస్తుంది. పైగా లక్షలాది మంది జనం వచ్చేటువంటి అవకాశం ఉంది. నా వెనుకాల చూపెడుతున్నటువంటి హైవే మొత్తం కూడా బ్లాక్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కడైతే ఎక్కువ జనం పట్టేటువంటి గ్రౌండ్ ఇది. ఆ ఏరియా నుంచి కూడా ముఖ్యంగా ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అట్ ద సేమ్ టైం కామన్ మ్యాన్ కూడా వస్తారు. కాబట్టి గతంలో సిద్ధం సభల్లో చాలా వరకు పార్టీ కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యారు. ఈసారి ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి ఖచ్చితంగా సామాన్య జనం పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి జనం పెద్ద సంఖ్యలో ఉంటారు, లక్షలాదిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కండిషన్స్ ఆధారంగానే మొత్తం ఏర్పాట్లు చేస్తుంది పార్టీ. సో పెద్ద ఎత్తున గతంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుగా చేసినటువంటి ఓదార్పు యాత్ర కావచ్చు, ఆ తర్వాత చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, ఈ 2 యాత్రల్లో ప్రతిరోజు లక్షలాది మంది జనం ఆయన వెంట నడిచినటువంటి ఆయన కాన్వాయ్తో వెళ్లినటువంటి దృశ్యాలు మనం చూసాం. సో ఈసారి బస్సు యాత్రలు కూడా ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున బస్సుతో పాటు కిలోమీటర్ల మేర కాన్వాయ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కామన్ మ్యాన్ ఎవరైతే ఆయన కోసం నడిచి వస్తారో, ఎవరైతే ఆయన కోసం 2 వీలర్స్ మీద వస్తారో, ఎవరైతే ఆయన కోసం ఆటోల్లో బస్సుల్లో వస్తారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తమ నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఆయనతో పాటు నడవాలనేటువంటి ఆలోచనతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో డెఫినెట్ గా ఈ బస్సు యాత్ర అనేటువంటిది ఈ ఎలక్షన్సే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి యాత్రగా ఉండబోతోంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఈ మొత్తం యాత్ర కోసం సన్నద్ధమవుతున్నారు, సిద్ధమవుతున్నారు. మేమంతా సిద్ధమైనటువంటి ఒక నినాదం ఇప్పుడు ఇడుపులపాయ నుంచి పొద్దుటూరు వరకు ఎక్కడ చూసినా ఇదే నినాదం వినిపిస్తోంది. విలేజ్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, పొద్దుటూరు. చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా
ఉన్నాయి హాస్పిటల్స్ కు. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్ట